హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి హోమ్ ఫుడ్స్ అండి. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటిదంటే టమాటా పాలకూర పప్పు అండి. స్టార్ట్ చేస్తుందండి. ఫస్ట్ ఈ గ్లాసుడు పప్పు కడుక్కొని వస్తానండి. 1కి 3 గ్లాసుల వాటర్ పోస్తున్నానండి. ఇప్పుడు పాలకూర వేసేసేద్దామండి. పప్పు కడుక్కొని వచ్చినాక పాలకూర వేసేసేద్దాము. ఇప్పుడు టమాటాలు వేసేస్తున్నానండి. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నానండి. ఇందులోనే కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు కారం వేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నానండి. వీటినన్నిటిని ఒకసారి కలపాలండి. పసుపు కూడా వేస్తున్నానండి. ఇప్పుడే కొంచెము ఇట్లా ఆయిల్ వేస్తే తొందరగా ఉడికిపోతుందండి. ఇలా పొయ్యి మీద పెట్టేసుకునండి. 3 విజిల్ రాగానే ఇంకా తీసేసుకుందాం. పప్పు ఇలా ఉడికిపోయిందండి. చాలా మంచిగా ఉడికింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్కి తీస్తా. పోపు గింజలు వేస్తున్నానండి. కరివేపాకు పోపు మిరపకాయ వేస్తున్నా. ఈ పప్పులో పోపు పెట్టేస్తున్నా. టమాటా పాలకూర పప్పు రెడీ అయిపోయిందండి. నా వీడియో చూసి మీరు కూడా ఇలా చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. Thank you for watching.